హలో నమస్తే మామ. బాబా ఇట్లా 2 రోజులు అవుతుంది. సరే గది కాదు ముచ్చట. నువ్వు ఈరోజు ముచ్చట ఏంద్రా అంటే, నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ అండ్ అలానే కొద్దిగా మన వీడియోస్ ఎవరైతే రెగ్యులర్గా చూస్తారో అందరూ ఒకటే క్వశ్చన్ అంటారు, అరే నువ్వు అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసినావురా అని. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఒక పర్పస్ మీద, కానీ అది కాకుండా మిగతా అంతా లఫ్కోర్ పంచాయతీ పెడుతున్నాం. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటా. ఏం జరిగింది అసలు ఏమవుతుందని ఇప్పుడు చిన్న క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అనమాట, అంతే. సో ఏమైందిరా అయ్యా అంటే, అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కాలేజ్ స్టూడెంట్స్ కోసం. ఎందుకంటే నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని. కాలేజ్ స్టూడెంట్ ఉన్న ఫ్రెండ్స్తో బంక్ కొట్టి డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది, కానీ చేతిలో క్యాష్ ఉండదు అండ్ బైక్స్ ఉండవు. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయడానికి ఏవైతే ప్లేసెస్ బాగుంటాయో అలా చూపిద్దాం అనుకుని క్రియేట్ చేసిందా నా యూట్యూబ్ ఛానల్. బట్ కొన్ని రోజులు బాగానే ఉంది, చూపించిన అండ్ ట్రావెలింగ్ ఏదైనా చూపించిన తర్వాత నాకు ఒక చిన్న పంచాయతీ ఏమైందంటే, మనకి యాక్సిడెంట్ అయింది. చిన్నదే కానీ ఆ చిన్నదే అనుకున్న లైట్ తీసుకున్నాం అనుకునేసరికి దాని పెయిన్ ఇప్పటి వరకు ఉంది నాకు. ఏం లేదు, బండి మీద కింద పడ్డా, మన కాలుకి కొద్దిగా దెబ్బ గట్టి కనబడ్డది. దానివల్ల మనం ఎక్సెస్ ఆఫ్ వెయిట్ ఇంక్రీజ్ అయిపోయినాం, చాలా ఇంక్రీజ్ అయిపోయింది, తక్కువ కూడా కాదు. సో అట్లా అనుకుంటే సరే అందరూ అరే వెయిట్ పెరిగిపోతున్నారు ఒక తగ్గు గిగ్గు అనేసరికి, సరే మనం యూట్యూబ్లో ఎట్లా వీడియోస్ పెడతలేం కదా, బాడీ ట్రాన్స్ఫర్ అయినాక పెడదాం ఒకటేసారి మన పీకుడుగా తీరు అనుకునే. అందుకని నా బాడీ గీడి ఏం చేస్తున్నా వాటి ఏం చేయకుండా చెప్తున్నా, జస్ట్ ఫుడ్ పెడుతున్నా అంతే. సో కానీ అసలు యూట్యూబ్ ఛానల్ అన్ని క్రియేట్ చేసిన ఒక కంటెంట్ ఇవ్వని, పీపుల్ని ఎంటర్టైన్ చేయడానికి, అజ్జయడం అనేసి ఏది పడితే అది పెడుతున్నాం. సో ఏందయ్యా అంటే, ఈ ముచ్చట ఏంది, అప్పుడు నాకు కాలేజ్ ఉండే, ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టూ వీడియోస్ నీకు, లేకపోతే సపోర్టింగ్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏంద్రా అంటే, డిగ్రీ ఫైనల్ ఇయర్ కాలేజ్ వాళ్ళు గిట్ట గుదమిద్దరు బయట తింటారు, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నాం. అందుకే వీడియోస్ అని ఎడిట్ చేయలేకపోతున్నా, కంటెంట్ మాట్లాడలేకపోతున్నా, అందుకని నాకు చాలా ఇబ్బంది అవుతుంది వీడియోస్ దీనికి. సో కొద్దిగా టైం, ఎగ్జాక్ట్ ఈ 21st నా ఎగ్జామ్స్ అయిపోతాయి, ఎగ్జాక్ట్ 23 నుంచి 24 వరకు కంటెంట్ అనేది ప్రాపర్గా ఇస్తా. అండ్ మన కంటెంట్ వచ్చేసి ఏమేమి ఉంటుందంటే, ట్రావెలింగ్ది ఏదైతే ఆపేసినామో మళ్ళీ ఈసారి ఎట్లా అంటే, వారానికి నేను ఒక బయటికి వెళ్తా. అది ఎట్లా వెళ్తా, నా సబ్స్క్రైబర్స్ని తీసుకుని వెళ్తా. అది ఎట్లా ఏంది ప్రాసెస్ అంటే, ఎక్కడ వరకు తీసుకెళ్తా అంటే, హైదరాబాద్ సరౌండింగ్స్ 200 కిలోమీటర్స్ ప్రతి వీకెండ్ ఒక దగ్గరికి వెళ్తాం. అండ్ ఇంకోటి, నా బాడీ ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తున్నా, నేను ఏ డైట్ చేస్తున్నా, ఫుడ్ ఏం తీసుకుంటున్నా, అది ఎట్లా చేస్తున్నా అవంతా. అది థర్డ్ది, ఈ ముఖానికి అంత ఉందో లేదో తెలియదు, నేను ఒక ఆర్టిస్ట్ని, స్కెచింగ్ ఆర్టిస్ట్ని. అది కూడా నాకు వేరే సపరేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. అందులో కూడా అడుగుతున్నారు, బ్రో మీకు ఏమైంది బ్రో, పోస్ట్లు ఎందుకు చేస్తలేరు, స్కెచింగ్ ఎందుకు ఆపేసారు. అండ్ నాకు పేమెంట్ వర్క్ ఇచ్చేవాళ్ళు గిట్ట నేను చేయట్లేదు, మ్యాక్సిమం చేయట్లేదు, ఎందుకంటే నాకు హ్యాండ్ కూడా చాలా పెయిన్ ఉంది. సో ఇది ఈ 3 కంటెంట్లు కాకుండా ఇంకోటి అడిషనల్గా ఇంకోటి యాడ్ అవుతుంది, అది ఏందో తర్వాత చెప్తా. ప్రస్తుతానికైతే ఇవి తప్ప మన యూట్యూబ్ ఛానల్లో వేరేవైతే ఏవి డిస్కస్ చేయం. సో కొద్దిగా ఓపిక చేయండి బ్రదర్, అండ్ కొద్దిగా ఫాలో కొట్టండి. నేను కంటెంట్ అందిస్తా, నేను ట్రై చేస్తా కంటెంట్ అందిని. చలో బాయ్, ఫిర్ మిలేంగే.